చిన్నపాటి వర్షం వస్తే చాలు రోడ్లు కాలనీలు నిండా మునుగుతున్నాయి. మురికి కాలువలు ఉప్పొంగిపోతున్నాయి. అందులోనూ పూడిక తీయకపోవడంతో మురుగు ప్రవహించకుండా ఎక్కడికక్కడే నిలబడి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో ఆధ్యాత్మిక నగరం మురికి కూపంగా మారింది. స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన తిరుపతిలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే భవిష్యత్తులో ఆకర్షణీయ ప్రదేశం కాస్త వరదనీటి నగరంగా మారుతుందేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్వచ్ఛ నగరాల్లో జాతీయ స్థాయిలో తొలి 10 స్థానాల్లో చోటు సంపాదించుకున్న తిరుపతిలో పారిశుద్ధ్యం పడకేసింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరవాసులు వణికిపోతున్నారు. పొంగిపొర్లే మురికి కాలువలు రహదారులను ముంచెత్తుతున్నాయి. బయటకు వెళ్లే మార్గం లేక వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడిలో నగరపాలక అధికారులు విఫలమవడంతో సమస్యలు రెట్టింపయ్యాయి. ఇంటింటి చెత్త సేకరణ అటకెక్కడంతో కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోతూ ప్రవాహానికి అడ్డుపడుతోంది. ఏటా వర్షాలకు ముందు పూడికతీత పనులు చేయాల్సి ఉన్నా ఆ ఊసే లేదు. దీంతో ముంపు సమస్యలు పెరిగి ప్రజల జీవితం అతలాకుతలమవుతోంది. రెండేళ్ల క్రితం భారీ వర్షాలతో నగరం సంద్రమైంది. పేరూరు చెరువు నీరు ఉప్పొంగి మహిళా వర్సిటీ మీదుగా సరస్వతీనగర్, ముత్యాలరెడ్డిపల్లె, ఎయిర్ బైపాస్ రోడ్, లక్ష్మీపురం కూడలి మీదుగా శివారు ప్రాంతాల వైపు ప్రవహించింది. ఎస్వీయు, వెటర్నరీ, వ్యవసాయ కళాశాల మీదుగా వచ్చే వరద నీరు రైల్వే స్టేషన్ వరకు ముంచెత్తింది. మజ్జిగ కాలువ, మంగళం, జీవకోన ప్రాంతాల్లోని కాలువల వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికీ మురికి కాలువలు పొంగిపొర్లి రోడ్లపైకి వస్తున్నాయి. దుర్గంధంతో దోమలు, ఈగల బెడద ఎక్కువై అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి ఏరియాలో విశాలమైన రోడ్లకు మాత్రం ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం వేసినారే గాని డ్రైనేజీ వ్యవస్థ, కాలువలు లేవు. వ్యవస్థ కూడా నిద్రపోతోంది. మొత్తమే చెత్తా పూడిపోయింది. బాగా వర్షం వచ్చింది అనుకో, ఈ ఏది ముంచేస్తుందో రాత్రిపూట ఎవరు ఏమైపోతారో కూడా తెలియకుండా ఉంది. గవర్నమెంట్ అధికారులు ఇంకన్నా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఈ వ్యవస్థ ఈ రోడ్లకు తగ్గట్టు డ్రైనేజీ కాలువలు కానీ దీన్నంతా శుభ్రం చేయనారంటే, పూడికలు తీసి శాశ్వతంగా దీనికి పరిష్కరిస్తే తిరుపతి పుర ప్రజలు బాగుండాలంటే ఫస్ట్ డ్రైనేజీ వ్యవస్థని చక్కదిద్దాలా. చెత్త ఫుల్గా ఉంది. యాడ దోములన్నీ వచ్చేస్తుండే, పాములు వచ్చేస్తుండే. పోయే వాళ్ళు వచ్చే వాళ్ళకందరూ అడుగుతున్నాం, చెత్త కొద్ది క్లీన్ చేయండి సార్ అడుగుతున్నాం. చేస్తామా అంటారు, ఎవరు రావటం లేదు సార్. ఒక 10-20 ఇళ్ళు ఉన్నాయి, అంతా కూలి పని పోయే వాళ్ళమే. నేను ఒకటి ఉండా సార్, ఈ టైంలో ఎవరు రాలేదు. సాయంత్రం అయితే ఉంటారు, తెల్లారిదైతే ఉంటారు, మధ్యాహ్నం పూట ఎవరు రారు. దోమలు ఎక్కువ అయిపోయినాయి సార్. చెత్త అంతా చెత్త పేరిపోయింది. నీళ్ళు పోయే పరిస్థితే లేదు. మాకు నీళ్లు పోయేట్టుగా చెత్త కొద్దిగా తీసే మార్గం ఏర్పాటు చేయండి సార్. పేరుకుపోతున్న చెత్తను తొలగించకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరుతోంది. పూడికతీత నిధులు సైతం పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వేసవికాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ మురికివాడల్లో జీవిస్తున్నట్లే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వచ్చేది వానాకాలం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడికలు తీసి ముంపు సమస్య నుంచి రక్షించాలని కోరుతున్నారు.